ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నానికి ఉచ్చు బిగుసుకున్నట్టేనంటారా? ఎందుకంటే మరోసారి ఆయన సతీమణి జయసుధను మళ్ళీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా పేర్ని నాని గారు ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న గోడౌన్, ఆయన సతీమణి జయసుధ గారి పేరిట ఉన్న గోడౌన్లో అక్రమాలకి పాల్పడే ముందే ఆయన కొంచెం పునరాలోచన చేస్తున్నట్టయితే ఇవాళ ఆయన కొడుకు ద్వారానో జరిగిన తప్పుకి ఆయన సతీమణి బయటకు వచ్చి సంజాషించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. ఇవాళ తాను శాసనసభ్యుడిగా ఉండి, తాను మంత్రిగా ఉండి, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న గోడౌన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి అద్దెకిచ్చి, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మండలంలో ఎంపీటీసీగా నామినేషన్ వేయాలి అని అంటే ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అయి ఉంటే అతనికి ఎలిజిబిలిటీ ఉండదు ఎంపీటీసీగా పోటీ చేయాలని. అంటే ఒక మండలంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి పోటీ చేయడానికి ఆస్కారం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులు మాత్రం ప్రభుత్వాలకు అద్దెకించుకోవచ్చు, ప్రభుత్వంతో వ్యాపారాలు చేయొచ్చు, ప్రభుత్వానికి సప్లయర్స్గా ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా లేదు, న్యాయ వ్యవస్థ పరంగా అయినా సరే ఇటువంటి వాటిని కట్టడి చేసి తీరాలి. ఒకసారి ఒక టెన్యూర్కి శాసనసభ్యుడిగా ఎన్నికైతే నీ ఆ అధికారం కొనసాగినంత కాలం ప్రభుత్వంతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరపడానికి ఆస్కారం ఉండకూడదు అనే ఒక చట్టం తీసుకురావాలి. మనం చూస్తూ ఉంటాం కొన్ని ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు కానీ, టెండర్ నోటిఫికేషన్లు కానీ వచ్చినప్పుడు ప్రైవేట్ సంస్థలకు సంబంధించినవి కూడా ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఈ టెండర్లో పాల్గొనకూడదు అని చెప్పని నోటు మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి విదిన్ ది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఆ హెల్దీ కాంపిటీషన్ లేకుండా కొల్లిడవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అటువంటి కండిషన్ పెడతారు. ఇవాళ మరి తాను శాసనసభ్యుడిగా ఉండి, అంటే తనకి సంబంధించిన ఆస్తే ప్రభుత్వానికి అద్దెకిచ్చావు, సరే ఇచ్చావు, ఏదో అద్దె వస్తుంది అనుకున్నావు. కానీ నువ్వు అధికారంలో ఉండబట్టి కదా, నీ గోడౌన్లో నిల్వ చేసిన బియ్యం మాయమైనా కూడా అధికార వ్యవస్థ నిన్నేమి కట్టడి చేయలేకపోవటానికి, నువ్వు తప్పు చేస్తున్నా కూడా దాన్ని అడ్డుకోలేకపోయిన కారణం నీ అధికారమే కదా. 100% పాళ్ళు ఇది పేర్ని నాని ద్వారా జరిగిన అతి పెద్ద తప్పు. ఇవాళ అతని సతీమణి మాకేం సంబంధం లేదు, మేనేజరు వీటికి పాల్పడ్డాడు, ఆ మొత్తం నిర్వహణ బాధ్యతలన్నీ అతనే చూస్తున్నాడని చెప్పని మేనేజర్ మీద నెపనెట్టేసే ప్రయత్నం చేశారు. కానీ మేనేజరే తప్పు చేస్తుంటే మీరెందుకు మేము నష్టపరిహారం భర్తీ చేస్తామని చెప్పని సుమోటోగా జాయింట్ కలెక్టర్కి లేఖ రాశారు? మీరెందుకు 1,70,00,000 రూపాయలకి డీడీలు తీసిచ్చారు? కాబట్టి ఇక్కడ మొదట నిర్ధారణ అయిన లెక్క ప్రకారం 1,70,00,000 డీడీలు తీసిచ్చారు. తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇంకొక 1,68,00,000 మీరు చెల్లించాలి అని చెప్పని ఖచ్చితమైన ఆదేశాలు జాయింట్ కలెక్టర్ నుంచి మీకు రావడం జరిగింది. అంటే ఓవరాల్గా 3,39,00,000, 3,40,00,000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి మీ కళ్ళ ముందుంది. మీరు మా హయాంలో బియ్యం మాయం అయ్యాయి, మేము బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని లెటర్ రాశారు. ఆల్రెడీ పార్ట్ పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి మీ వల్ల జరిగిన తప్పుని మీరే అడ్మిట్ అయ్యారు. అక్కడ అడ్మిట్ అయినప్పుడు 100% పాళ్ళు పేర్ని నాని కూడా ఈ విషయంలో బాధ్యత వహించి తీరాల్సిందే. ఇక్కడ ఏమవుతుంది, తన సతీమణి పేరిట గోడౌన్ ఉంది కాబట్టి ఆమె మీద కేసు వస్తుందని అనుకున్నారు తప్ప, ఎప్పుడైతే గోడౌన్ మేనేజర్గా ఉన్న మానస్ తేజని విచారించిన తర్వాత, ఆ బియ్యం ప్రాసెస్ అయిన మిల్లర్ని ఆంజనేయుని విచారించిన తర్వాత, ఆ బియ్యం ట్రాన్స్పోర్ట్కి సహకరించిన లారీ డ్రైవర్ని విచారించిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారానికి రూపశిల్పి సూత్రధారి పేర్ని నాని అని చెప్పని అధికారులకి వాంగ్మూలం రావటం, వాళ్ళకి ఆ సమాచారం సేకరించడంతో A6గా పేర్ని నాని పేరు కూడా చేర్చడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ అసలు తన సతీమణిని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పేర్ని నాని మీదే ఉంది. ఎందుకంటే 100% పాళ్ళు ఈ బియ్యం తరలింపు వ్యవహారం ఆమె నాలెడ్జ్లో జరిగి ఉండకపోవచ్చు, ఆమె పేరిట సాంకేతికంగా గొడవలు ఉంటే ఉండొచ్చు. కానీ బయట జరిగే వ్యవహార శైలి మొత్తం కూడా భర్తో కొడుకు ద్వారా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళ తన సతీమణి ప్రమేయం ఉందా లేదా అనేది విచారణ సంస్థకి నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పేర్ని నానిది. లేదు తన కొడుకు ప్రమేయం కూడా ఉందా అనేది విచారణలో నిగ్గుదాల్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అటు కొడుకు ప్రమేయాన్నైనా ఇటు సతీమణి ప్రమేయాన్నైనా సరే
నివారించగలిగే ఆస్కారం పేరు నాని చేతిలోనే ఉంది వాళ్ళ. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అధికార వ్యవస్థకి సుమోటాగా వాళ్ళే అడ్మిట్ అయ్యి జరిమానా పే చేస్తున్న నేపథ్యంలో అసలు మొత్తం సూత్రధారి నేనే అని చెప్పని తప్పనిసరిగా ఒప్పుకొని తేలాల్సిన బాధ్యత వాళ్ళ నాని మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాని ఈ విషయంలో మాత్రం 360 డిగ్రీల్లో అతను దొరికిపోయినట్టుగానే మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.